మీలో ఏమాత్రం కొంత మానవత్వం మిగిలి ఉన్నా దయచేసి మిస్ చేయకుండా ఈ ఎపిసోడ్ మొత్తం చూడండి. ఎందుకంటే మానవత్వం ఉన్న మనుషుల కోసమే ఇంటర్వ్యూ. ఓకేనా? సో, మిస్ చేయకుండా చూడండి. ఈ విషయం ఏంటంటే మనం, మీరు, నేను మనందరం గూడా జీవితమంతా కన్న వాళ్ళ కోసం, అయిన వాళ్ళ కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం జీవితం అంతా ధారపోస్తాం. అదే చివరి దశ. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కన్నవాళ్ళు రెక్కలొచ్చి ఎగిరిపోతారు. అయిన వాళ్ళు కనిపించరు. ఆప్తులు కనిపించరు. నువ్వు సాయం చేసిన వాళ్ళు నీకు తోడు రారు. వృద్ధాప్యం ఎంత శాపంగా మారిందంటే ఈ రోజుల్లో కన్న పిల్లలు కూడా పట్టించుకోని దారుణమైన స్థితిలో వృద్ధుల జీవితం గడుస్తుంది. ఇది నేనేదో నిరుపేదలు, భిక్షగాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడట్లేదండి. అప్పర కుబేరులు గూడా ఇదే దుస్థితిలో ఉన్నారు. సమాజం అంత ఘోరమైన స్థితిలోకి జారిపోయిన పరిస్థితి ఇవాళ మీకు చూపిస్తాను నేను. మీ గుండె బరువెక్కకపోతే నన్ను అడగండి. అయితే ఇది ఇది అడుగడుగునా ఉన్న సమస్య. అయితే ఈ సమస్యని అందరూ మనలాగా చూసి చూడనట్టు వెళ్ళిపోరు గదా! ఒక వ్యక్తి ఉన్నాడు, శంకర్. తను తన జీవితం మొత్తాన్ని వాళ్ళ కోసమే ధారపోస్తున్నాడు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకి ఒక మహావృక్షంలాగా నీడనిస్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన పరిస్థితి 15 ఏళ్లుగా అతి కష్టం మీద నెట్టుకొస్తున్నాడు. అద్దె భవనాల్లో వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నాడు. అయితే ప్రతిసారి ఒకటే సమస్య, ఓనర్స్ ఎల్లగొట్టడం. ఈ వృద్ధులు వాళ్ళ దీనస్థితి, వాళ్ళ కష్టాలు, ఆ బాధలు, చావులు చూడలేక వాళ్ళు ఎల్లగొడుతున్నారు. ఈయన నీడ లేకుండా అంతమంది వృద్ధుల్ని, వందలాది మంది వృద్ధుల్ని వేసుకొని ఈయన ఎక్కడ మళ్ళీ దొరుకుతుందా అని తిరగడం, ఇవన్నీ చూస్తే నిజంగా నాకే బాధేస్తుంది. ఎందుకంటే శంకర్ గత 15 ఏళ్లుగా ఒక అసిధార వ్రతంలాగా, ఒక యజ్ఞంలాగా చేస్తున్నాడు. మేము కూడా మా ఇంట్లో ఎవరి ఫంక్షన్ ఉన్నా, ఏ బర్త్‌డే ఉన్నా, పెళ్లి రోజున్నా ఖచ్చితంగా శంకర్ ఫౌండేషన్‌కి 2000 పంపిస్తాం. మాకు తోచింది మేము పంపిస్తాం. అంత మంచి సంస్థ ఈరోజు నడి రోడ్డు మీద ఉంది. ఎవరైనా దాతలు ఆదుకోకపోతారా? వీళ్ళ కోసం ఒక శాశ్వతమైన నీడ కల్పించకపోతారా అని దీనంగా వృద్ధులంతా ఎదురు చూస్తున్నారు. మరి మనలో మనం ఎంతో ఖర్చు పెడతాం. ఎన్నెన్నో వృధా ఖర్చులు పెడతాం కదా! ఒక్కసారి ఈ ఇంటర్వ్యూ చూడండి. మనం ఏం చేయగలమో ఒక్కసారి ఆలోచించండి. ఎంతో కొంత, చాలా ఇవ్వమని అనట్లేదు. ఎంతో కొంత మనవంతుగా మానవత్వంతో స్పందిద్దాం. ఈ కింద మీకు స్కానర్ కూడా పెడుతున్నాం. ఖచ్చితంగా మీకు తోచిన విరాళం ఇస్తే ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుంది ఈ మంచి అని నేను భావిస్తూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ అన్న. నమస్తే. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. నా మిత్రుడు శంకర్. 15 ఏళ్ళుగా మంచి మిత్రుడు. సేవలో అంటే మనం సేవ మొదలుపెడితే ఎలా ఉంటది? ఒకరోజు చేస్తాం, 3 రోజులు చేస్తాం, 10 రోజులు చేస్తాం, 100 రోజులు చేస్తాం. ఈయన 15 సంవత్సరాలుగా చేస్తున్నాడు. కుటుంబము, పిల్లలు, భార్య అందరూ అదే పనిలో నిమగ్నమై ఉండడం అనేది చిన్న విషయం కాదు. మరి ఆయన కృషిని అందరూ గుర్తించారు. చిరంజీవి గుర్తించాడు, రామ్ చరణ్ గుర్తించాడు. సమాజంలో ఉన్న సెలబ్రిటీస్ చాలామంది గుర్తించారు. ఇక మనమే ఇప్పుడు ఆయనకు అండగా నిలవాల్సిన తరుణం వచ్చింది కాబట్టి మీకు ఇవాళ మన స్టూడియోకి తీసుకొచ్చాను. సో చెప్పన్నా, ఏంటి పరిస్థితి? రోడ్డు మీదకి వచ్చేసారా? వచ్చే స్థితిలో ఉన్నారా? ఇప్పుడు ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చినట్టే పరిస్థితి. అయ్యో! మనకు ఇప్పుడు డిసెంబర్ నాటికి ఖాళీ చేయమని చెప్పారు మనది. హ్మ్. సో ఇప్పుడు ఏంటంటే ఇంతమంది వృద్ధులని ఎక్కడ బయట చూద్దామంటే అంత ప్లేస్ ఎవరు ఇయ్యలేకపోతున్నారు. కరెక్ట్. సో గత కొన్ని సంవత్సరాల కింద అయితే సైదాబాద్ ఏరియాలో ఉన్నాము. దాని తర్వాత దిల్సుఖ్నగర్ వచ్చాము. హ్మ్. ఇప్పుడు వనస్థలిపురంలో ఉంటున్నాము. వనస్థలిపురంలో కూడా బెడ్లు పెరిగిపోయి బయట మీరు చూస్తున్నట్టయితే బయట వరండాలలో కూడా బెడ్లు వేసాము. బాబా! ఇంకా వచ్చేవారి సంఖ్య పెరిగింది. అవును. మాకు బెడ్స్ లేక మేము రిటర్న్ పంపిస్తున్నాము. బాబా! సో అట్లా ఇక రెగ్యులర్గా చేస్తున్నాం. ఎంతమందిని చేయగలవన్నా? మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకొచ్చే కాల్స్ ప్రకారం రోజు ఒక 20-30 కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్‌లలో ఇప్పుడు కొడుకులుండి చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పిల్లల్ని చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటోళ్ళు దాదాపు 20-30 కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్‌లలో మ్యాక్సిమము అంతా 60+ వాళ్ళే ఉన్నారు. అబ్బా! ఆ! 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళే. సో ఇంట్లో నానా రకాలుగా ప్రాబ్లమ్స్, హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్‌కి పోయి వచ్చి వీళ్ళని మధ్యాహ్నం టైంలో వీళ్ళకి ఫుడ్ పెట్టలేక, మెడిసిన్ ఇవ్వలేక, సో ఒంటరిగా ఉండి, సో వాళ్ళు కొంతమంది అయితే ఎవరు లేకుండా చూసేవాళ్ళు.
ఇంకా కొంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు అంటే ఒక 300 మందిని అకామిడేట్ చేయగలవా? 300 అంటే మంది ఇప్పుడు మన ఇప్పుడు దాతలు సహకరిస్తే. 300 మందిని చేసుకునే ఆలోచనలోనే ఉన్నాను అవునా? వెరీ గుడ్. ప్రెజెంట్ అయితే. సూపర్. సరే, నువ్వు చూస్తే చిన్న పిల్లోడిలాగానే ఉంటావు. చిన్న పిల్లోడివి ఆఫ్‌కోర్స్. నీకు ఇదేంది 15 సంవత్సరాలుగా అంటే నాకు తెలిసి దాదాపు 20 ఏళ్ల నుంచి చేస్తున్నట్టున్నావు. నీ 20 ఏటనా? దాదాపు 17 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. బాబా! 2011లో మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. 2010 సంవత్సరంలో నేను దిల్సుఖ్ నగర్ దగ్గర కొత్తపేట ఏరియాలో ఒకతను ఒక బండి మీద ఒక ముసలామెని తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళడం నేను అబ్జర్వ్ చేశాను. ఓకే. సో ఆమె బట్టలు ముందున్నాయి, ప్లస్ ఆమె వెనకాల కూర్చొని ఉంది. జస్ట్ సరదాగా ఫుట్పాత్ మీద కూర్చొని ఉన్నాను నేను. ఉన్నప్పుడు ఏంటంటే అతను సడన్గా వచ్చి అక్కడ ఆపి ఆమెని దించాడు, కిందికి దించి ఆ బట్టలు ఇచ్చేసి అమ్మ నేను వస్తాను అని చెప్పి వెళ్ళే సిచ్యువేషన్ నేను చూశాను. సో ఆమె తెల్లారి మరుసటికి నేను అక్కడే నియర్ బై మేము ఉండేది, అక్కడే కనిపించింది. సో అట్లా ఒక 2 రోజులు 3 రోజులు చూశాను. సో నిన్న ఉన్నామే ఏంటి అని చెప్పేసి అబ్జర్వ్ చేసేవారికి మా కొడుకు వస్తానని ఎదురు చూస్తున్నాను. సో అట్లా చూశాను, నిన్న రాలేదు ఈరోజు రాలేదు అని చెప్పేసి ఆమె 3 రోజుల నుంచి. సో అబ్జర్వ్ చేసి అడిగాను, ఆమెను అడిగే వరకు 3 రోజులైంది బిడ్డ ఇట్లా ఉంది, మా కొడుకు వస్తాడేమని చూస్తున్నానని చెప్పింది. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇక అతను రాడు అని చెప్పేసి అనిపించి నేను అప్పుడు స్టార్ట్ చేశాను, నిర్ణయం తీసుకున్నాను. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు వేరుంది, గత 12 సంవత్సరాలు 15 సంవత్సరాల కింద వేరుంది. సో అప్పుడు ఏంటంటే అందరు చూసుకుంటున్నారు కొడుకుల్ని, ఇంత ప్రాబ్లమ్స్ లేదు. సో అప్పుడు ఏంటంటే నార్మల్గా స్టార్ట్ అయింది వృద్ధాప్యంలో ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోకపోవడము, కొన్ని రకాలుగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. సో అప్పుడు స్టార్ట్ చేసా. అప్పుడు నేను అనుకున్నాను, సో ఇట్లా కూడా ఉన్నారా మనుషులు, ఈ రకమైన మనుషులు ఉన్నారా అని చెప్పేసి అనిపించి ఆమెను చేరదీయడం జరిగింది. ఆమెను చేరదీసి ఆమెతో పాటు ఒక 4-5 ఆ టైంలో తీసుకుని 5గురితో స్టార్ట్ చేశాను నేను. సో 2011లో సైదాబాద్ ఏరియాలో చిన్న రేకుల షెడ్లో తీసుకొని అక్కడ 5గురితో స్టార్ట్ చేశాను. సో 5గురు కాస్త ఇప్పుడు 56 మంది అయ్యారు. సో 56 కాస్త ఇప్పుడు మనము చూసుకునే సిచ్యువేషన్ చూస్తే ఒక 200-300 మంది ఒక నెల రోజుల వ్యవధిలో వచ్చే వాళ్ళు ఉన్నారు. ఒక నెల రోజులో నేను రండి మన దగ్గర సోర్స్ ఉంది అని చెప్తే ఒక 300 మంది వచ్చే అవకాశం ఉంది. ఈ 17 ఏళ్లలో 2-3 వేల మందిని డీల్ చేసుకుంటావా? కొంతమంది ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ద్వారా మనకు వచ్చి ఇంట్లో గొడవైంది అని అట్లా వచ్చి చేసి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏదైనా బర్త్డే మంచిగా కొంచెం ఇన్ని రోజులు మన ఓల్డేజ్ హోమ్లో ఉండి, సో ఇప్పుడు మా వాళ్ళని మేమే ఉంచుకుంటాము అని ఇక్కడ సిచ్యువేషన్ చూసి వాళ్ళని చూసి తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా దాదాపు ఒక 200-300 మంది 2-3 వేల మంది వరకు ఉన్నారు మామూలుగా. సో రెగ్యులర్గా అయితే ఎవరో ఒకరు వస్తూనేముంటారు వెళ్తూనేముంటారు, ప్రాబ్లం లేదు. అంటే మాకు తెలీదు, నీకే తెలుస్తుంది, ఎందుకంటే రోజుకు 20-30 కాల్స్ వస్తాయి కాబట్టి. ఎట్లా ఉంది సమాజంలో వృద్ధుల పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే పెద్దవాళ్ళని చూసుకోలేకపోతున్నారు ఇంట్లో. మెయిన్ ఏంటంటే మానసిక ఒత్తిడులు కొంతమంది గురవుతున్నారు. ఓపిక అనేది చాలా తక్కువ ఉంది. పెద్దవాళ్ళు ఏంటంటే ఓపిక లేక కొన్ని విషయాలు మరీ అడుగుతుంటారు. ఈ చాదస్తం మాటలు మాట్లాడతామని వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి నచ్చకపోవడము, అట్లా ఇంట్లో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆఫీస్లోకి వెళ్తుంటారు, వీళ్ళు ఇంట్లో ఒంటరిగా ఉంటారు, ఖాళీగా ఉంటారు. సో అట్లా కొంతమంది చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళని చూసుకోవాలంటే వాళ్ళకి ప్లేస్ ఉండదు. సో అదొక సమస్య. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీకి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో చూసుకొని టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు అదొకటి లేకుండా, ప్లస్ ఇంకో కొంతమంది ఏంటంటే ఎవరు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు భార్య ఉండి భర్త చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు, రేపన్నాడు పరిస్థితి ఒంటరిగా ఉండి ఏదన్నా ఇన్సిడెంట్ అయినా కూడా తెల్లారి ఎవరు లేపుతారా లేపలేరా అనే సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక రాత్రి పడుకుంటే మరుక్షణం తెల్లారి నిద్ర లేచి ఎవరన్నా ఉంటారా లేరా అనేది లేకుండా ఉన్నారు కొంతమంది. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ఏంటంటే ఎవరు లేని వాళ్ళ కోసం నేను చేరదీసి నేను చూసుకుంటాను. ఇప్పుడు నీ ఆశ్రమంలో ఉండే వాళ్ళంతా ఎవరు లేని వాళ్ళు ఉన్నారు మన దగ్గర. కొడుకులు బిడ్డలు లేని వాళ్ళు ఒక 4-5 ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా కంప్లీట్గా ఎవరు లేని వాళ్ళు ఉన్నారు. ఓకే. కొడుకులు బిడ్డలు వదిలేసిన వాళ్ళు దాదాపు ఒక 10-15 మంది వరకు ఉన్నారు. సో ఉండి చూసుకోలేని వాళ్ళు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే కాల్స్ చేసి అడుగుతుంటారు నార్మల్గా, ఒక ఆయన ఉన్నాడు, ఎవరో తెలియనట్టుగా ఒక ఆయన ఉన్నాడు అంటే ఎవరు అతను అని మనం క్వశ్చన్ వేసినప్పుడు, సో వాళ్ళు తీరా వివరాల్లోకి మొత్తం వెళ్ళిన తర్వాత అప్పుడు మా నానే ఉన్నాడు,
మా అమ్మే ఉంది అంటే మరి అది ఇందాక చెప్పొచ్చు కదా, అంటే మీరు ఏమనుకుంటారు అన్న ఉద్దేశంతో అన్న విషయంలో అట్లా దాచిపెడతారు. అంటే తన తల్లిదండ్రుల్ని కూడా చెప్పలేకుండా కూడా కొంతమంది ఇట్లా ఇట్లా చెప్పి తీసుకొస్తున్నారు. బా. వీళ్ళకి ఎవ్వరు లేరు అని చెప్పేసి తీసుకొచ్చి జాయిన్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే మా ఓల్డ్ ఏజ్ ముందల వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజులైతే చాలా ఉన్నాయి. డైరెక్ట్ వచ్చి మేము కెమెరాలలో చూస్తాము, లోపల ఉండి వచ్చి డైరెక్ట్ వచ్చి ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడే ఉండు మంచిగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ వదిలేసి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పించి పిలిపించి ఇది కాదు, మీరు లోపలికి వస్తే మేము ఏమైనా తిడతామా కొడతామా, ఏం కొట్టాం కదా, వచ్చి వివరాలు చెప్పండి, మీకు భారం అయితే మాకేం కాదు. సో మీరు ఒక్కరిని చూసుకోలేకపోయినా మేము ఇంతమందిని చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళతో ఒక లెటర్ రాయించుకొని అక్కడ జాయిన్ చేసుకుంటున్నాం. సో ఏంటి అంటే నీకు పెట్టినప్పటి నుంచి ఎదురైన కష్టాలు ఏంటి, సవాళ్ళు? పెట్టినప్పటి నుంచి అంటే జనరల్గా అంటే అంత ఈజీ కాదు కదా వృద్ధులతో డీల్ చేయడం. మొత్తం మన దగ్గర ఉన్నది 60 సంవత్సరాల పైబడిన వాళ్ళే ఉంటారు. సో రోజు ఒక ప్రాబ్లం తోటి ఉంటారు. అందరికీ నార్మల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీపీ షుగర్స్ అయితే కామన్ ఉంటుంది. రోజు ఒక సవాల్గా ఉంటుంది. సో మన దగ్గర నేను పోయి వాళ్ళ మధ్యలో కూర్చుంటాను, వాళ్ళ మధ్యలో తింటాను, వాళ్ళతోటి వాళ్ళ మంచి చెడ్డ అన్నీ తెలుసుకొని రెగ్యులర్గా సో నా సొంత తల్లిదండ్రులలాగా చూసుకుంటాను నేను. సో వాళ్ళని ఏమన్నా మాట అనకపోవడం కానీ, వాళ్ళు ఏదైనా విసుక్కున్నా ఏదైనా చేసినా కూడా మంచి పిలిచి కూర్చోబెట్టి సో ఇలా కాదమ్మా ఇలా ఉండండి అని చెప్పేసి నానా రకాలుగా చెప్పి అట్లా ఉంచుతుంటాను. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మామూలుగా ఏంటంటే డైలీ రెగ్యులర్గా వారానికి ఒకరు ఇద్దరు చనిపోతూనే ఉంటారు. నార్మల్గా చనిపోతూనే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. అది మెడికల్ పరంగా అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక మామూలుగా మనము ఇక తెలిసిందే, ఇక అందరికీ అన్ని రకాలుగా చూసుకోవాలంటే మనం చూసుకోలేము. డబ్బులు ఎట్లా శంకర్ మరి? ఇది నాది నర్సింగ్ కేర్ ఉంది అన్న బిజినెస్. నర్సింగ్ కేర్ టేకర్ ఫిజియోథెరపీ నేను హైదరాబాద్లో పంపిస్తాను. సో ఎవరికైనా ఇంటి దగ్గర నర్సింగ్ కేర్ కావాలంటే పంపిస్తాను. అదే ఇన్కమ్ తోటి నేను ఇక్కడ చేస్తాను. నేను 2009లో బసవతారకంలో జాయిన్ అయ్యాను. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. సో నేను అక్కడ జాయిన్ అయిన 2 సంవత్సరాలకి 2011లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. సో 2011లో నుంచి ఒక 5గురితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు దాదాపు 56 మందికి పైగా ఉన్నారు మన ఓల్డ్ ఏజ్ హోమ్లో. సో ఇది కాకుండా 2015లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశాను. ప్రతి ఆదివారం ఉంటుంది. ఎవరైతే విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు రోజుల తరబడి ఉండి ట్రీట్మెంట్కి వస్తారో సో వాళ్ళ కోసం నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశాను. అది కాస్త 50 మందితో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు 350 మంది వరకు పైగా పెడుతున్నాను. ప్రతి ఆదివారము గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం ఇట్లా 4 హాస్పిటల్ దగ్గర ప్రతి ఆదివారం ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా చేస్తున్నాము. సో ఇదెందుకు అంటే దీని వెనుక మోటివేట్? ఇది ఏంటంటే నేను ఒకప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఏ ఊరు బాబు ఇది? మాది నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలం, గ్రామం గార్లకొండపాలెం విలేజ్. సో మా మదర్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. చిన్నప్పుడు చనిపోయిన తర్వాత నేను 6వ తరగతిలో ఉన్నప్పుడే మా మమ్మీ చనిపోయింది. దాని తర్వాత 2 ఇయర్స్కు మా నాన్న చనిపోయాడు. దాని తర్వాత మిర్యాలగూడ బకలవాడి గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అక్కడే రామచంద్రపురం బీసీ హాస్టల్లో ఉన్నాను. సో దాని నుంచి హైదరాబాదు మా అంకుల్ ద్వారా ఇక్కడికి వచ్చాను. హైదరాబాద్లో బాగుంటుంది, అక్కడ ఏదైనా పని చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చి 1 ఇయర్ కూడా ఇక్కడ ఉన్నాను. ఉన్న తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ గొడవలు ఉండడం వల్ల నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టారు. సో అప్పుడు చాలా రోజులు తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డ సంఘటనలు చాలా ఉన్నాయి. సో పస్తులు ఉన్న రోజులు ఉన్నాయి. సో అట్లా కొంచెం చాలా రకాలుగా ఇబ్బంది పడ్డా. సో అప్పుడు నాకు అనిపించింది సో ఇది కాదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక పట్టుదలతోటి ఒకటి ఆర్ఫనైజ్ హోమ్ ఉంటే ఆర్ఫనైజ్ హోమ్లో జాయిన్ అయ్యాను. 2 సంవత్సరాలు ఆర్ఫనైజ్ హోమ్లో ఉన్నాను. అమ్మ ఫౌండేషన్ అనిల్ కుమార్ గారు నన్ను చేరదీసి 2 సంవత్సరాలు చూసుకున్నారు. సో అక్కడ ఉండి చూసా నేను అక్కడ ఉన్న పరిస్థితులు, పిల్లలు పడే బాధలు కష్టాలు చూసి సో ఇది కాదు, సో ఇక్కడ ఉన్న పిల్లలే కాదు ఇంకా చాలా ఆర్ఫనైజ్ హోమ్స్ ఉన్నాయి, నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏదైనా చేయాలి నా వంతుగానే నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. సో అలా ఒక ఇన్సిడెంట్ ఏమో ఓల్డ్ ఏజ్ హోమ్ ఇన్సిడెంట్ జరిగింది. నా తల్లిదండ్రులు లేకపోవడము సో అదొకటి, ప్లస్ ఈ ఆర్ఫనైజ్లో ఉండి చూసా కష్టాలు, వాళ్ళు పిల్లలు పడుతున్న బాధలు చూసి
జనరల్‌గా ఏందంటే ఇయాల ఉన్న ఆర్గనైజేషన్ రేపు ఉండట్లేదు. హ్మ్. సో, ఎందుకు ఉండట్లేదని తీరా చూస్తే ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా ఎగ్జాక్ట్‌లీ. మెయింటైన్ చేయలేక, అవును. సో, ఖర్చులు గానీ, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ, ఇంకా రెంట్లు గానీ, సో, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్. ఇట్లాంటివి గవర్నమెంట్ అనేది టేకప్ చేయదు చేయదు మాక్సిమము. గదా! అవును. సో, చేసినా గూడా అది శంకుస్థాపనల వరకే పరిమితం ఉంటది. అవును. దాని అవును. తర్వాత క్లోజ్ అవుతది. అప్పుడే స్టార్ట్ చేశాను. ఇది కాదు, ఒక ఆర్ఫనైజ్ హోమ్ పెట్టి ఆర్ఫనైజ్ హోమ్‌లోనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళని తీసుకొని, హ్మ్. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళతో ఆడుకుంటారు. పెద్దవాళ్ళు చిన్న పిల్లలతో సమానం. సో, వీళ్ళతో ఉంటారు. ఒకటే దగ్గర ఆహ్, మ అల్ అచ్చచ్చా! ఆ! మనవడు, మనవరాల్లాగా ఉంటారని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. హ్మ్. అప్పుడు నిర్ణయం తీసుకొని నేను ఒక దాదాపు ఒక 1 ఇయర్ పాటు డొనేషన్స్ కలెక్ట్ చేశా. సో, రోడ్ల మీద ఎవరైతే ఉంటారో అప్పుడు నియర్ బై బ్యాంక్స్ ఉంటాయి. ఐసీఐసీ బ్యాంక్స్ ఏటీఎమ్స్ దగ్గర. సో, వాళ్ళ దగ్గరికెళ్ళి ఇట్లా ఆర్ఫనైజ్ హోమ్ ఉందండి మాది. సో, ఇక పలానా ప్లేస్‌లో ఉందని చెప్పేసి అట్లా డొనేషన్స్ కలెక్ట్ చేసి తెచ్చాను. అనిల్ సార్ ఇప్పటికీ ఉంది. హ్మ్. ఇప్పటికి దాదాపు అనిల్ సార్ 20 ఇయర్స్ నుంచి సర్వీస్‌లోనే ఉన్నారు. ఇప్పటికీ దిల్సుఖ్‌నగర్ రెడ్డి బేస్ దగ్గర ఉంది. ఆర్ఫనైజ్ హోమ్ ఉంది. హ్మ్. సో, అక్కడ ఇప్పుడు మంచి ప్రయోజకులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మంచిగా చూసుకునేటోళ్ళు. వెరీ గుడ్. సో, అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఆర్ఫనైజ్ హోమ్ ఒకటి, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని, ఒకటే దగ్గర పెట్టాలని నిర్ణయించుకున్నాను. సో, చిన్న పిల్లలు పెట్టాలంటే కొంచెం కష్టతరంగా ఉందని చెప్పేసి ఓల్డ్ ఏజ్ హోమ్ అప్పుడే స్టార్ట్ చేసి, అప్పుడే నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేశాను. అబ్బబ్బా! కాదబ్బా! మామూలుగా నీ ఇట్లా కష్టాలు పడి అమ్మ నాన్నని కోల్పోయి సిటీకొచ్చి నానా కష్టాలు పడ్డ వ్యక్తులకు ఒక గోల్ ఉంటది. ఏంటంటే వేల కోట్లు సంపాదించాలి. వీళ్ళ సమాజం మీద కసి తీర్చుకోవాలనుకుంటారు. నువ్వేంటి రివర్స్‌లో వచ్చావు? జనరల్‌గా ఏందంటే కొంతమంది సర్వీస్‌లో ఉన్న వాళ్ళేందంటే ఎంత సర్వీస్ చేయాలా అని చూస్తారు. అంతే. ఒక బిజినెస్ మ్యాన్ ఏందంటే బిజినెస్‌లో ఎన్ని డబ్బులు సంపాదియాలా, ఇయాల ఎంత సంపాదించాము, రేపు ఎంత సంపాదియాలని ఆ అవును. టార్గెట్‌లో ఉంటాడు. సో, అదే సర్వీస్‌లో ఉన్న వ్యక్తి ఏందంటే ఈరోజు ఏం సర్వీస్ చేశాము, రేపు ఇంకెంతమందికి చేయాలనే ఆలోచనలో ఉంటారు. బా! సర్వీస్ చేసేవాళ్ళు అట్లా ఉంటారు. సో, అందుకని నేను ఫస్టు ఓల్డ్ ఏజ్ హోము, దాని తర్వాత ఫుడ్ డిస్ట్రిబ్యూషను, దాని తర్వాత ఫ్రీగా మెడికల్ ఎక్విప్‌మెంట్స్ కూడా నేనిస్తాను. ఫ్రీగా మెడికల్ బెడ్లు గానీ, వీల్ చైర్స్ గానీ, ఆ! వాకర్సు, కాన్సంట్రేటర్ ఇట్లా ఫ్రీగా ఇస్తా. అంటే ఎవ్రీ అబ్బా! 4 గ్రేట్ ఇయర్స్‌కు అబ్బా నువ్వు. ఒక యాక్టివిటీ స్టార్ట్ చేసుకుంటూ నేనొస్తున్నాను. ఆ! సో, జనరల్‌గా ఏందంటే 2011 నుంచి ఇది స్టార్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు 2015లో ఇది స్టార్ట్ చేశాను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. దాని తర్వాత 2018లో నుంచి ఎక్విప్‌మెంట్స్ అప్పుడు బేసిక్‌గా స్టార్ట్ చేసి హ్మ్. 2014లో మాత్రం 2024లో ఎక్విప్‌మెంట్స్ స్టార్ట్ చేశాను. 1 ఇయర్‌లో హ్మ్. మేము దాదాపు ఒక 6,00,00,000 విలువ చేసే వస్తువులిచ్చాం ఆ! ఫ్రీగా. ఓహ్! అయితే ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు, బెడ్లు గానీ, వీల్ చైర్స్ గానీ, వాకర్స్ గానీ ఏదైనా ఖాళీగా ఉంటే మాకిచ్చారంటే, హ్మ్. సో, మేము ఎవరికైనా ఎవరికైతే అవసరం ఉన్నాయో ఉపయోగం ఉంది. అవును. వాళ్ళకిచ్చేసి, సో, మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు వాడుకోండి. మళ్ళా మాది మాకివ్వండి. మా హ్మ్. ఓల్డ్ ఏజ్ హోమ్‌కి ఏదైనా సపోర్ట్ కరెక్ట్. చేయండని కరెక్ట్. ఆ! అట్లా స్టార్ట్ చేశాము. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు ఒక 1 ఇయర్‌లోనే 6,00,00,000 విలువ చేసే వస్తువులు రెడీ టు సర్వ్ అబ్బబ్బా! ఫౌండేషన్ నుంచి ఇచ్చాము. ఆ! సో, అప్పుడే సాక్షి యంగ్ అచీవర్ అవార్డు గవర్నర్ చేతుల మీదుగా ఇచ్చారు. వావ్! సో, అది లాస్ట్ ఇయర్ జరిగింది. సో, లాస్ట్ ఇయర్ తర్వాత అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాము. సో, సూపర్. ఈ ఇయర్ ఏమో చిరంజీవి గారు. సో, రైట్. మేమెక్కడో వనస్థలిపురం డీమార్ట్ వెనకాల కరెక్ట్. ఉన్న మమ్మల్ని గుర్తించి, సో, మా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెద్దవాళ్ళ సమక్షంలో చేసి చాలా హ్యాపీగా అనిపించింది. రైట్. కాదు నువ్వు చెడిపోయావు సరే. మీ ఫ్యామిలీ గూడా నీ వెంట నడుస్తుందేంటి? ఇక వాళ్ళ సపోర్ట్ లేనిది అనేది నేను చేయలేను. ఆ! కంపల్సరీ ఏది చేయాలన్నా అబ్బా! గూడా, ఎక్కడికైనా గ్రేట్ వెళ్ళాలన్నా నిజంగా. గూడా, ఆ! ఏదన్నా కార్యక్రమం చేయాలన్నా గూడా మా ఫ్యామిలీ, మా వైఫ్ సపోర్ట్ అదే ఖచ్చితంగా అంటున్నా. ఉంటది. ప్లస్ నాకు ఇద్దరు అమ్మాయిలు. సో, వాళ్ళు గూడా సేవా కార్యక్రమాలలో ముందుంటారు. అబ్బా! వాళ్ళేంటంటే ఇటు సేవలు చేస్తూ జనరల్‌గా సండే ఫుడ్ హ్మ్. డిస్ట్రిబ్యూషన్‌కొస్తుంటారు. హ్మ్. దాంతో పాటు వాళ్ళు కూచిపూడి చేస్తారు. మాకు ఇంట్లో పోటీ ఉంటది. హ్మ్. ఖచ్చితమైన పోటీ ఉంటది. అచ్చా! డాడీ కూచిపూడిలో మాకెక్కువ సర్టిఫికేట్‌లొస్తాయి. నీకు హ్మ్. సోషల్ సర్వీస్‌లో అచ్చా! నీకెక్కువ సర్టిఫికేట్స్ వస్తాయా? అవార్డులు నీకెక్కువ వస్తాయా? వెరీ మాకు వస్తాయా? అని కొంచెం చిన్న ఫైటింగ్ అవుతుంటది. సో, వాళ్ళు ఆ రంగంలో రాణిస్తున్నారు. నేను ఈ నైస్. సోషల్ రంగంలో ఇలా ముందుకెళ్తున్నాను. సూపర్బ్! సూపర్బ్! సో, సెలబ్రిటీస్. సో, సేవ అన్నప్పుడు ఇలాంటి వాళ్ళందరూ వస్తుంటారు. సో, చిరంజీవితో ఎట్లా మీరు టచ్‌లోకెళ్లారు? మేము లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ 'గేమ్ చేంజర్' మూవీలో డైరెక్టర్ వాసు గారు, మేనేజర్ గారు ఫోన్ చేశారు మాకు. ఆ! ఫోన్ చేసి శంకర్ ఇట్లా డైరెక్టర్ శంకర్ మూవీ కొత్త సినిమా వస్తుంది 'గేమ్ చేంజర్' మూవీ. హ్మ్. అప్పుడు పేరు కూడా చెప్పలేదు అసలు. ఆ! మూవీ ఆ! పేరు కూడా చెప్పలేదు. డైరెక్టర్ శంకర్ అని చెప్పారు. సో, డైరెక్టర్ శంకర్ గారి సినిమా వస్తుంది. దాంట్లో రియల్‌గా ఓల్డ్ ఏజ్ వాళ్ళని కావాలని వెతుకుతున్నారు. సో, మీ ఓల్డ్ ఏజ్ హోమ్ సెర్చ్ చేస్తే వచ్చిందని వాసు గారు మాకు ఫోన్ చేశారు. సరే ఓకే సార్, మాకు సినిమాలో రావడం మాకంటే అదృష్టం ఏం లేదు సార్.
మేము వస్తాము అని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఆ మూవీలో మేము రామ్ చరణ్ గారి దగ్గరగా మా వాళ్ళందరూ ఈరోజే మార్నింగే ప్లే అయింది సినిమా చూసాము, అది ఓకే. జీ తెలుగులో వచ్చింది. సో దాంట్లో ఒక దాదాపు ఆల్మోస్ట్ అందరూ మా ఓల్డేజ్ వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే. అందరూ అన్ని ఓల్డేజ్ హోమ్ సీన్లో అందరూ ఒక వారం రోజుల పాటు చేశాము. సో ఎక్కడ చేశారు? ఇక్కడ ఇది ఒకటేమో గండిపేట ఏరియాలో చేశారు, అచ్చచ్చ. ఒకటి సికింద్రాబాద్ ప్యాలెస్లో ఒకటి చేశారు, ఒకటి కుకట్పల్లిలో ఒక 3 సీరియల్. వాళ్ళే వచ్చి పికప్ డ్రాపింగ్ వాళ్ళే చేసుకున్నారు. మధ్యాహ్నం భోజనాలు వాళ్ళే పెట్టుకొని మంచిగా చేశారు. వారం రోజులు మా వాళ్ళని మంచిగా చూసుకొని పంపించారు. సో అప్పుడు వాసు గారు మన పెద్దవాళ్ళని నడిచే విధానం చూసి, అరే పిల్లని ఆర్ఫనైజ్ హోమ్ ఓల్డేజ్ హోమ్ నుంచి వచ్చారు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి, మనం వీళ్ళకి డబ్బులు ఇవ్వలేము, డబ్బులు జనరల్గా ఆర్టిస్టులాగా అయితే రాలేదు, వీళ్ళు నార్మల్గా వచ్చారు అన్న ఉద్దేశంతో ఒక యూనియన్, ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ నుంచి కొంత డబ్బు పోగేసుకొని 1,00,000 రూపాయల వరకు మనకు చెక్ ఇచ్చారు. టీ నుంచి మేకప్ మ్యాన్ వరకు ఆర్టిస్టుల వరకు కూడా మనకు తలా ఒక చెయ్యేసి 1,00,000 రూపాయల చెక్ ఇచ్చారు. షూటింగ్ అయిపోయే రోజుకి మాకు చెక్ ఇచ్చారు. అందరితో ఒక ఫోటో దిగి వాళ్ళంతా కలెక్ట్ చేసి పలాని వాళ్ళు, దాంట్లో నేను లిస్ట్లో చూస్తే దాదాపు 250 మంది ఉన్నారు. సినిమా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సినిమా వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సినిమా వాళ్ళు మనకు రూపాయి కూడా ఏమి ఇవ్వలేదు. ఎవరైతే తీసుకెళ్లారో అతను మనకు ఏమి ఇవ్వలేదు, ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదు. కానీ వాసు గారు మాత్రం గుర్తించి 1,00,000 రూపాయలు మాత్రం చెక్ ఇచ్చారు మనకి. చెక్ ఇచ్చి దాంట్లో చూస్తే ఆ టీ ఇచ్చే అతని నుంచి ఉన్నాయన్న దాంట్లో డబ్బులు. టీ అతను, మేకప్ మ్యాన్, టైలరింగ్ అతను, డ్రైవర్లు, యూనియన్ వాళ్ళు, ఆర్టిస్ట్ సునీల్ గారు, చమ్మక్ చంద్ర, ఇట్లాంటి వాళ్ళు, అంటే రామ్ చరణ్ గారి వరకు వెళ్ళలేదు అనుకుంటా ఈ విషయం. సో అప్పుడు అట్లా కలెక్ట్ చేసి 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ సినిమాలో మేము చేశామనే మక్కువతోటి మేము రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న వీడియో తీసి పెట్టాము ఓల్డేజ్ హోమ్లో. సో మా పెద్దవాళ్ళతోటి, మా దాంట్లో సుబ్రహ్మణ్యం గారు అని ఉంటారు. సో అతనికి సుబ్రహ్మణ్యం గారితో ఇలా చెప్పాము, రామ్ చరణ్ గారి బర్త్డే ఉంది కదా, ఒకసారి ఇన్వైట్ చేద్దాము, అంత పెద్ద వ్యక్తి రాడు మన కాడికి, జస్ట్ మనం చేసిన వీడియో అన్న అతనికి రీచ్ అవుతుందేమోనని ఒక చిన్న వీడియో చేసాము. రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, సో మీరు ఇలాంటి బర్త్డేలు చాలా హ్యాపీగా చేసుకోవాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి చేస్తే ఆ వీడియో రామ్ చరణ్ గారు చూశారు. రామ్ చరణ్ గారు చూసి అది చిరంజీవి గారికి పంపించారంట. సో మన చిరంజీవి గారు అది చెప్పారు, మా అబ్బాయి పంపించాడు ఈ వీడియో అని చెప్పేసి లైవ్గా 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు, మా చరణే పంపించాడు ఈ వీడియో, నేను చూశాను అని చెప్పేసి మా పెద్దవాళ్ళతో చెప్పాడు. సో తను చూసి దగ్గరుండి మన వాళ్ళందరికీ బట్టలు పెట్టి, అందరికీ జనరల్గా ఏంటంటే సెలబ్రిటీ అన్న వ్యక్తి ఎవరికో పేరు కోసం నార్మల్గా ఒకళ్ళిద్దరికి పెట్టి వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ప్రతి ఒక్కరికి, మేము ఎంతమంది 35 మంది వెళ్తే 35 మందికి దగ్గరుండి అందరికీ భోజనాలు పెట్టి, అన్ని రకాలుగా భోజనాలు పెట్టి, అందరికీ బట్టలు దగ్గరుండి సెలెక్షన్ బట్టలు చేయించి, బట్టలు పెట్టి, సో కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ చేసుకొని మరి దగ్గర ఉండి వెళ్ళారు. ఎందుకంటే మేము చిరంజీవి గారు మమ్మల్ని పిలవడం అనేది చాలా మర్చిపోలేను, జీవితంలో మర్చిపోలేను. మేము జనరల్గా వారానికి 1-2 సార్లు అయినా కూడా ఖచ్చితంగా గుర్తు చేసుకున్నాం. చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు అయినా కూడా కంపల్సరీ, అంటే కొన్ని ఏంటంటే డబ్బులు వెలకట్టనేవి కొన్ని సందర్భాలు ఉంటాయి. అట్లాంటిది చిరంజీవి గారు మాకు అంత టైం ఇచ్చి మాతో గడవడం మాకు అసలు జీవితంలో మర్చిపోలే విధమైన సంఘటన అది మాత్రం. రామ్ చరణ్ ఎట్లా ఉన్నాడు ఈ టీంతో? రామ్ చరణ్ గారు బర్త్డే రోజు రాలేదు మనకు. రామ్ చరణ్ గారు రాలేదని చెప్పేసి చిరంజీవి గారు వచ్చి మనకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పిలిపించి, సో చిరంజీవి గారే మనకు మొత్తం దగ్గర ఉండి చూసుకొని పంపించారు. సో ఇంకోటి హైలైట్ ఏంటంటే, అంటే ఎక్కడో సింక్ అవుతుంది మాకు చిరంజీవి గారికి. ఇప్పుడు వచ్చే సినిమా పెద్ది ఏదైతే ఉంది, మా ఇంటి పేరు కూడా పెద్ది, పెద్ది శంకర్, అది కూడా ఉంది. ప్లస్ నా మొబైల్ నెంబరు 27 ప్లస్ నా బండి నెంబరు 27 ఉంటుంది. ఇప్పుడు సినిమాలో కూడా రామ్ చరణ్ గారి ఏదైతే గేమ్ ఆడతారో స్పోర్ట్ మ్యాన్ వేస్తుందో దాంట్లో కూడా 27 ఉంటుంది. డబ్బులు ఏమి ఇవ్వలేదు మరి చిరంజీవి గారు? డబ్బులు ఇస్తారు. చిరంజీవి గారు 2 lakhs స్పాన్సర్ చేశారు. చెప్పాము సార్ ఇలా ఉంది, ఇబ్బంది అవుతుందండి, ప్రతిసారి రెంట్ ప్లేస్ నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఇంతమంది వృద్ధుల్ని తీసుకొని వెళ్ళాలంటే ఎవరు ఇవ్వట్లేదు సార్ అంటే, తను ప్రస్తుతానికైతే ఒక 2 lakhs చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చి నేను మీ వెంట ఉంటాను,
సో ముందు ముందు ఏదన్నా ఉన్నా కూడా మాకు చెప్పండి అని భరోసా ఇచ్చాడు. వెరీ గుడ్. సో తను ఎంత మాత్రం ముందు ఉంటాడా అనేది ఇక చూడాలి. ఎందుకు ఆయన ఆ, వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా చేస్తాడు. అదే 2 lakhs చెక్ ఇచ్చారు. చెక్ ఇచ్చారు. అది ఏదైతే మేము ఇప్పుడు ల్యాండ్కి అనుకుంటున్నామో ఫస్ట్ ఇప్పుడు ల్యాండ్లో కూడా తన పేరే మనము కొనదెల చిరంజీవి గారు అని చెప్పేసి ఫస్ట్ పేరు అదే పెడతాం. వెరీ గుడ్. అదే పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఒక ఆమె ఆ, తను కూడా వచ్చి ఒక 1 lakh స్పాన్సర్ చేసింది. దాని తర్వాత ఆమె రెగ్యులర్గా మంత్లీ స్పాన్సర్ చేస్తారు. అచ్చా అచ్చా. తను కూడా నేను చిరంజీవి గారు ఇచ్చిన తర్వాత అది చూసి ఓకే. ఏదైతే ల్యాండ్ కోసం అన్నానో నేను అది చూసి 1 lakh స్పాన్సర్ చేశారు. సూపర్. ఇంకా దాని తర్వాత చిన్న చిన్నగా ఒక 5,000 10,000 ఇచ్చేటోళ్ళు. ఇప్పుడే స్టార్ట్ చేసాం. స్టార్ట్ అది చేశాం. ఏంటంటే ఇది ఇప్పుడు ఒక్కరితో ఇద్దరితో అయ్యే కాదు. కరెక్ట్ కరెక్ట్. జనరల్గా 10 మంది చేతులు కలిస్తేనే అది ఒక వ్యవస్థలాగా ఏర్పడి దాన్ని చేయొచ్చు. మామూలుగా ఎంత ల్యాండ్ కావాల్సి వస్తుంది మీకు? మామూలుగా ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఒక 300 గజాలు అయితే ఒక 300 మందికి అలా 300 సరిపోతుంది. గజాలు. లేదు అంటే అవుట్స్కట్స్లో ఒక 2 ఎకరాలు ఇచ్చినా కూడా ఆ, అవుట్స్కట్స్లో తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది లేదు, దగ్గరగా లేకపోవడం ఒకటి ఇబ్బంది. ఇప్పుడు వనస్థలిపురంలో నియర్ బై తీసుకుంటే అక్కడ కొంచెం కాస్ట్లీ ఉంది. అక్కడ నుంచి కొంచెం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుట్స్కట్స్ కూడా అదే రేట్లు ఉన్నాయి. అవును, గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే ఇక్కడ దగ్గరగా ఉంది, అవును ప్లస్ రోడ్లు కానీ ఏదైనా ఇబ్బంది అయినా కూడా పోయి రావడానికి ఇక్కడ సులువుగా ఉంటుంది. అవును. ఒక 300 గజాల్లో ఒక 300 మందికి పెట్టొచ్చు. పెద్ద హాల్ వేసి ఆ. పెట్టొచ్చు. సో 300 గజాల స్థలం కావాలి. 300 గజాల స్థలం మళ్ళీ అనేది కన్స్ట్రక్షన్ కావాలిగా మళ్ళీ. కన్స్ట్రక్షన్ అనేది మనము భారీగా డిజైన్స్ వేసి కట్టే ఆలోచన అయితే ఏం లేదు. లేదు, of course. ఒక పెద్ద హాల్ పెట్టి ఒక అచ్చా. బాత్రూమ్స్ ఆ, ఒక ఫ్లోర్కి ఒక 7-8 బాత్రూమ్స్ వేసి దాదాపు ఒక 70-80 మందిని ఒక ఫ్లోర్లో వేసి ఓన్లీ వాల్స్ నిర్మిస్తే సరిపోతుంది. వాల్స్ నిర్మించి అచ్చా, ఒక 7-8 బాత్రూమ్స్ ఒక కిచెన్ గది వేస్తే సరిపోతుంది. జనరల్గా ఏంటంటే టోటల్ మనకు ఎంత కావాలి నీకు? ఇప్పుడు ఉన్న ల్యాండ్లో ప్రకారం అయితే ఒక 2 CRలో మొత్తం మనకు కంప్లీట్ అవుతుంది. 2 కోట్లు కావాలి. ఇప్పుడు 2 లక్షలు రెడీ అయింది. 5 లక్షలు రెడీ అయ్యింది. 5 లక్షలు రెడీ అయింది. 5 లక్షలు రెడీ అయింది. ఓకే. మేము స్టార్ట్ చేసి కూడా మొన్న ఒక దాదాపు ఒక 20 days అయింది అంతే. అచ్చా. సో ఇలా స్టార్ట్ చేసామని చెప్పేసి 20 daysలో ఒక 5 lakhs వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు 2 కోట్ల వరకు 2 కోట్లు అంచనా కావాలి. ఉంది. 2 కోట్ల అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఇది. అదేలేనా. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఇది అయినా కూడా ఒక రోజు 2 రోజులతో అయిపోయేది కాదు. అంతే కదా. అవును. నిరంతరంగా సాగిపోతుంది. జరగాలి. నిరంతరంగా ఏదో ఒకటి అంతే వాళ్ళకి కదా. food ఇప్పుడు కానీ 2 కోట్లు అంచనాలు వేస్తాము, అది పూర్తి అయ్యేసరికి 3 కోట్లు కూడా అవ్వచ్చు మొత్తం. అవును. సో నిరంతరం దానికి ఆ తర్వాత మెయింటెనెన్స్ కావాలి. ప్లస్ ఏంటంటే మెయింటెనెన్స్ అవుతుంది, పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. ఒక 300 మంది సొల్యూషన్ 300 మంది అనేది చాలా పెద్ద విషయం. మరి జనరల్గా ఏంటంటే మనం ఇంట్లో తల్లిదండ్రులను ఒకళ్ళిద్దరిని చూసుకోవాలంటేనే చాలా కష్టంగా నీ ఉంది. ఓపిక మెచ్చుకోవాలి శంకర్, నిజంగా చెప్తున్నా. ఊరు ఏమో మనకు మనం రోజు 3 పూటలు తినాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ఎవరు లేకపోతే. ఎవరైనా సహాయం చేసే వాళ్ళు లేకపోతే ఏం తింటాంలే అనుకుంటాం. అలాంటిది నువ్వు ఇంతమందిని ఇన్ని సంవత్సరాల నుంచి విసుగు విరామం లేకుండా చేయడం అంటే మైండ్ బ్లోయింగ్ అబ్బా. నిజంగా నీ సేవకు ఏం చేసినా తక్కువే నిజంగా. సో అందుకే మా సామాజిక బాధ్యతగా ఈ ఇంటర్వ్యూ ఎట్లాగైనా మా ప్రేక్షకుల నుంచి నీకు సాయం చేయించాలనే మా తపనంతా. సో ఇంకెవరెవరు వస్తుంటారు? సెలబ్రిటీస్ ఎవరైనా వస్తారా ఇక్కడ? మన దగ్గరికి విజయ్ భాస్కర్ గారు అని బతుకమ్మ మూవీ హీరో. అతను బతుకమ్మ మూవీలో ఓకే. హీరోగా చేశాడు. అతను మాకు మంచి సపోర్ట్, బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేస్తాడు. వెరీ గుడ్. సో మేమేంటంటే ఎవ్రీ సండే చేసే కార్యక్రమానికి ఆయన ముందుంటాడు, ఒక అడుగు ముందుంటాడు. సో ఆయన వస్తాడు. దానికంటే ముందు ఏంటంటే మా వాలంటీర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. నేనున్నా లేకున్నా కూడా మా వాలంటీర్స్ ఉన్నారు కొంతమంది. వాలంటీర్స్ ఉన్నారా? ఒక 10-15 మంది ఉన్నారు. Very good. సో అంతా బసవతారకంలో ఉండే స్టాఫే చెప్పాలంటే. సో వాళ్ళే నేనున్నా లేకున్నా కూడా వాళ్ళు కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. వెరీ గుడ్. శంకర్ ఏదైనా పనిలో ఉన్నాను కూడా నువ్వు చూసుకో, మేము ఉంటామని చెప్పేసి మేము గాంధీ హాస్పిటల్లో ఫుడ్ తీసుకుపోయే టయానికి వాళ్ళు ఒక 10 నిమిషాల ముందే రెడీ అయి ఉంటారు. సో రెడీ అయి ఉండి వాళ్ళే దించడము, చేయడం, పెట్టడము, అంటే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి, దాదాపు నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా, నేను డబ్బులు పెడతాను, వాళ్ళు సర్వీస్ చేస్తారు. సో అట్లా వాలంటీర్స్ ముందుకు వస్తారు. వాళ్ళతో పాటు మన విజయ్ భాస్కర్ గారు, బతుకమ్మ మూవీ హీరో విజయ్ భాస్కర్ గారు, అతను కూడా రెగ్యులర్గా వస్తారు. ఇలాగే ఎవరైనా బర్త్డే మూవీలో, ఎవరైనా మూవీ అసోసియేషన్లో కానీ ఎవరైనా సెలబ్రిటీస్ దాంట్లో బర్త్డే ఏదైనా ఉంటే ఎక్కడో ఎందుకు వృధా ఖర్చు చేస్తారు. మనది ఓల్డేజ్ హోమ్ ఉంది, మనకు తెలిసిన వాళ్ళ ఓల్డేజ్ హోమ్ ఉంది. సో మనం ఇక్కడ తాగి తినే ఖర్చు అక్కడ ఓల్డేజ్ వాళ్ళకి ఇస్తే ఇంతమందికి ఫుడ్ అవుతుందని ఆయన మోటివేషన్ ఇస్తాడు. ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇచ్చి అతను ఎవరన్నా బర్త్డేస్కి అట్లా అవి చేపిస్తుంటాడు. సో తను కాకుండా కరాట కళ్యాణి గారు కూడా మన ఓల్డేజ్ హోమ్కి విజిట్ చేశారు. రాధా మనోహర్ దాస్ గారు కూడా ఒకసారి మన అతన్ని కూడా మనం
అతను ఏంటంటే మనము ఇలా ఉంది గురువు గారు, మనది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రతి సండే చేస్తామంటే, ఆ బేటా ఎక్కడుంది చెప్పనానా, మేము వస్తాము, నేను వచ్చి వడ్డిస్తానని దాదాపు ఒక 200 మందికి పైగా తన చేతులతోటి వడ్డించాడు. ఇది 3 సంవత్సరాల కింద జరిగింది. తను కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా వస్తానని విజిట్ చేస్తాన్నాడు. ఓల్డేజ్ హోమ్ కూడా ఒకసారి విజిట్ చేస్తానన్నాడు. సో తను కాకుండా ఒక మన ఈ తరుణ్ భాస్కర్ వాళ్ళ మదర్ కూడా వచ్చినట్టున్నారు. రీసెంట్గా తరుణ్ భాస్కర్ వాళ్ళ మదరు వచ్చారు. నాకు ఆర్జే రాజన్న అని చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు. గాంధీ మిరియాల ఆర్జే రాజన్న ఉంటారు. అయితే ఆర్జే రాజన్న ద్వారా తరుణ్ భాస్కర్ వాళ్ళ మమ్మీ వచ్చింది. ఆ మేడం వచ్చి ఒక 50,000 రూపీస్ కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. సో ఆమె రావడం చెక్ తీసుకొని వచ్చి, మేము గెట్ చేయలేదు, అమ్మ మీరు రండి, మాకు విజిట్ చేయండి, మీ పెద్దవాళ్ళు విజిట్ చేస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మీ పెద్దవాళ్ళ మాటలు మాకు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము మామూలుగా పిలిచాము. సో ఆమె పిలవగానే వచ్చి ఒక 50,000 రూపాయలు చెక్ ఇచ్చి దాదాపు మన వాళ్ళందరికీ ఫుడ్ వడ్డించి ఒక 2 గంటలు ఆమె కూడా టైం కేటాయించి ఓపికగా ఉండి మాట్లాడి వెళ్ళింది. సూపర్. ఇట్లా కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తుంటారు. అవును, పావలా శ్యామ్లా నీ దగ్గరే ఉండేదంటగా. పావలా శ్యామ్ల నా దగ్గరే ఉండేది, మస్రంబాగ్లో ఉంది. వాళ్ళ కూతురు ఆమె తను ఇద్దరు లేవలేని స్థితిలో ఉన్నారు. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు బెడ్ రిడన్లోనే ఉన్నారు. వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పటికీ అలానే ఉంది. 5-6 సంవత్సరాల కింద ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. సో ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించుకోలేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అనుభవిస్తున్నారు. దాతలు కూడా చాలా డబ్బులు వచ్చేసినాయి, అసలు ఆమె దగ్గర డబ్బులు అని కూడా ప్రచారం జరిగింది. అవన్నీ కొన్ని రూమర్స్ ఉంటాయి నార్మల్గా. ఇవాళ రేపు కట్టి పండించి 10 ఫోటోలు దిగే జనరేషన్లో మనం 10,000 ఇచ్చి 1,00,000 ఇచ్చామని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అట్లా కూడా మిస్యూజ్ అవుతుంది. ఆమెకు ప్రాపర్గా ట్రీట్మెంట్ లేక కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఇండస్ట్రీ అనేది మా అసోసియేషన్ నుంచి ఎవ్రీ మంత్ ఒక 6,000 రూపీస్ మా అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు. సో అలాగే ఇట్లనే కొంతమంది ప్రముఖులు కూడా అప్పుడప్పుడు ఒక 1 lakh ఇవ్వడము, మన పూరి ఆకాష్ ఒక 1 lakh, మిగతా వాళ్ళు కొంతమంది చెప్తుంది తను. సో ఇలా ఇచ్చారు నాకని చెప్తుంది. సో ఆమెకి ఎంత ఇచ్చినా కూడా జనరల్గా ఏంటంటే ఒక మంత్ ఖర్చు మినిమం ఎంత లేదన్నా కూడా ఒక 40,000-50,000 రూపాయలు అవుతుంది. అంతే కదా. ఒక కేర్ టేకర్ పెట్టాలన్నా కూడా 15,000-20,000 రూపాయలు, డైపర్స్ ఒక 5,000, మెడిసిన్ ఒక 10,000, సో ఫుడ్డు మెయింటెనెన్స్ ఇదంతా ఒక 40,000-50,000 రూపాయలు ఉంటే కానీ వాళ్ళిద్దరు బతకడానికి ఉంటుంది. అట్లాంటిది ఇక మనము ఒక 6 నెలల నుంచి మనమే చూసుకుంటున్నాం ఆమెను. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్లో హోల్స్ ఉన్నాయని డాక్టర్స్ కూడా చెప్పారు. కాకపోతే ఇక ఆమె ఇక అలానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆమెతో పాటు కూతురు కూడా, వాళ్ళ కూతురు కూడా మేడం నుంచి కింద పడిపోయి నడుములు ఇరిగిపోయాయి. ఆమె కూడా లేవలేని పరిస్థితిలో ఉంది. సో ఇద్దరు బెడ్ రిడన్ వాళ్ళే. ఇద్దరు చాలా అంటే సిచ్యువేషన్ చూస్తే కుటుంబాలు ఎవ్వరు లేరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, దూరం రిలేషన్స్ కానీ ఎవ్వరూ లేరు. ఎవ్వరూ కాల్స్ చేయరు. ఏదున్నా ఇప్పుడు ఏది ఆదుకోవాలన్నా కూడా ఇండస్ట్రీ ఆదుకోవాలి. ఆమె ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీనే ఆమెకి దిక్కు. కానీ ఇక వేరే వాళ్ళు ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తే చెయ్యొచ్చు. సో ఎందుకంటే ఆమె అంటే ఒకప్పుడు బాగా సినిమాలలో యాక్ట్ చేసి ఎంతోమంది నవ్వించింది, కానీ ఆ డబ్బులు అనేది వెనకకేసుకోలేదు. ఆమె చేసిన తప్పు ఏంటంటే అదొకటి. సో ఆమె నార్మల్గా వెనకకేసుకోకుండా ఉంది. ఇప్పుడేమో హెల్త్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కపోయి ఉంది. ఎట్లా ఆమె పరిస్థితి అంటే నువ్వే చూసుకుంటావా మరి? ఇంకా ఎట్లా? అది కేర్ టేకర్స్ పెట్టి చూడాల్సి వస్తుంది. ఏంటంటే డైపర్స్ మార్చాలన్నా కూడా కేర్ టేకర్స్, ఫుడ్కు ఒకళ్ళు ఉంటారు. మానసిక సమస్యలు ఉన్నాయా? మానసిక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మానసిక సమస్యలు ఇక మానసికంగా అంటే ఇక స్ట్రెస్ అనేది కామన్ ఉంటూనే ఉంటుంది ఎప్పుడు రెగ్యులర్గా. ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంటుంది. హెల్త్ బాగాలేకపోతే జనరల్గా చికాకు వస్తూనే ఉంటుంది. సో ఆ రకంగా ఆమె మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతుంది. అది ఏమో ఇంకా ఆయనకు అప్డేట్ లేదు. ఇంకా దిల్ రాజు ఆదుకుంటాడా లేదా అనేది కూడా తెలియదు. హాస్పిటల్లో వేసారు, రమేష్ హాస్పిటల్లో చూయిస్తున్నారు, కానీ ఇప్పుడు అదే నిన్న ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే అన్న వాళ్ళు వదిలించుకోవాలని చూస్తున్నారు జనరల్గా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జనరల్గా ఆమెను మెయింటైన్ చేయాలంటే చాలా పెద్ద రిస్క్. ఇక అట్లాంటిది ఆమెని వాళ్ళే, ఇప్పుడు దిల్ రాజు గారు అయితే ఆమెను దగ్గర నుండి చూడలేదు, మేనేజర్స్ చూస్తుంటారు కాబట్టి మేనేజర్స్కి ఒక 90% అర్థమైపోయి ఉంటుంది. ఈమెను ఎంత తొందరగా వదిలించుకుంటే అంత బయటపడతాము అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు కూడా. అందుకనే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. నిన్న మాట్లాడారు కానీ నాకు క్లారిటీ ఇవ్వలేదు. అందుకనే ఇప్పుడు
బయటికి వెళ్ళాలి అనగానే ఆ వృద్ధుల మానసిక పరిస్థితి ఏంటబ్బా? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు. ఎక్కడికి పోవాలో నీకు తెలవదు, వాళ్ళకు తెలియదు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు ఉన్న పరిస్థితి అయితే దినదినంగా కొంచెము మన పెద్దవాళ్ళందరూ కూడా నిద్ర లేకుండానే ఉంటున్నారు అవునా? డైలీ. ఆ! నేను కూడా రోజొక ప్లేస్ వెతుకుతూనే ఉన్నాము. నానా రకాలుగా వెతుకుతున్నాము. కానీ కొంచెం కష్టతరంగానే ఉంది. కానీ ఇక దేవుడే అండ ఉంటాడని మేము రోజుకి గట్టిగా ఎంత ఆశిస్తున్నాం. ఖర్చొస్తదబ్బా? మామూలుగా రోజుకు ఒక 4,000 రూపాయల వరకు ఖర్చొస్తది. ఫుడ్డు, ఏది బెడ్డు ఫుడ్‌కి అంతా సంబంధించి. మొత్తం అంతా కలిపి ఒక 4,000 మెడికల్ రూపాయలు. అవన్నీ. మెడికల్ వేసుకుంటే మెడికల్ అందరూ మెడిసిన్ వాడతారు. అదే గదా! ఆల్మోస్ట్ అందరూ ప్రతి వాడతారు. ఒక్కరికి మెడిసిన్స్ ఇవ్వాల్సిందే. మనము ఎంత లేదన్నా కూడా మినిమమ్ ఒక 10,000-15,000 రూపాయలు మినిమమ్ మొత్తం టోటల్ ఆ! ఫుడ్ గానీ, అండ్ గ్రాసరీస్ గానీ, మెడిసిన్ గానీ, అదర్ ఎక్స్‌పెన్సివ్ గానీ మినిమమ్ ఒక 10,000 రెంట్లు నుంచి గిల్ట్ అంతా 12,000 కలిపితే అంతా 10,000-12,000 వరకు ఒక రోజుకి. రోజుకు ఖర్చవుతుంది. ఓకే. ఒక సో, ప్లేసు ఎవరన్నా స్పాన్సర్ చేయదలుచుకుంటే మీ బర్త్‌డేలకు వాటికి ఓ 10,000 ఇచ్చినా గూడా ఆ! ఒక రోజుకి. ఒక రోజు ఒక సరిపోతుంది. రోజుకి. ఒక లేదా 56 ఒక మందికి. ఐదుగురు కలిసి 10,000 ఇచ్చినా ఒక 56 మందికి ఒక రోజుకు ఒక 10,000కు 10,000 సఫిస్టిక్‌గా ఫుడ్ పెట్టి ఒక వెరైటీస్ చేయొచ్చు. ఆ! ఏదైనా స్పెషల్‌గా పెట్టి ఒక పెద్దవాళ్ళ కడుపు ఆ! నిండిన వాళ్ళు ఆ! నింపొచ్చు. వావ్! సో, అంటే ఇప్ నెలకి ఈ లెక్కన 3,00,000. ఆ! 3-4,00,000 దాకా ఖర్చొస్తుంది మెడిసిన్ మీకు. అంతా చేసుకుంటే ఆ! 3,00,000 వరకు. 3-4,00,000. సో, మరి దొరుకుతున్నారా? అంతమంది డోనర్స్ ఇప్పుడు దొరుకుతున్నారా? నేను సింగిల్‌గా ఎన్ని సంవత్సరాలైతే నేను సింగిల్‌గానే రన్ చేసుకుంటూ నా బిజినెస్ ద్వారా వచ్చే డబ్బులే యాడ్ చేసి వామ్మో! ముందుకెళ్తున్నాను. ఆ! ఇప్పుడు ఏందంటే సంఖ్య అనేది పెరిగిపోయింది. అవును. పెరిగిపోతుంది. వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. నాకు ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్సే. అంతే మనం గదా! రోడ్డు మీద పడే పరిస్థితి ఇప్పుడు మెయింటైన్ చేయలేని పరిస్థితి అది. ఉంది. ఆ! ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే నేను రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. అందుకనే కొత్త వాళ్ళని అసలు తీసుకోవట్లేదు. ఇప్పటిదాకా నువ్వు రోడ్డు మీద ఆ! ఆడకపోవడం గ్రేట్ నిజంగా. ఆ! ఉన్న వాళ్ళని చూసుకుంటూ కొంతమంది దాతల సపోర్ట్ తీసుకుంటున్నాను. ఆ! ఆ! సో, ఆ! దాతలు మంత్లీ గాని ఏదైనా సపోర్ట్ చేస్తే మనం ఈ కార్యక్రమం ఇంతతో కంటిన్యూ చేయొచ్చు. ఓకే. అలాగే ఇంకా కొంతమందిని తీసుకునే ఆలోచనలో కూడా మనము ఉన్నామన్నట్టు. ఉండాలి. ఎందుకంటే మరి నెలకు 3-4 లక్షలు కావాలి అంటే నెలకు 2,000 చొప్పున ఎవరన్నా అంటే వాళ్ళ ఆ! అలా డొనేట్ చేసినా నెలకు రూ. 1,000 ఇచ్చినా కూడా రూ. 1,000 ఇచ్చినా దేనికో ఎంత ఒకదానికి ఆసరా. యూజ్ అవుతది. యెస్. ఒక రైస్ బ్యాగ్ ఖచ్చితంగా. గానీ, అవును. ఒక మెడిసిన్ గానీ, ఒక కరెక్ట్. కూరగాయలకు గానీ. సో, అవును. ఒక వారానికి కూరగాయలు తీసుకోవాలంటే మినిమమ్ మాకెంత లేదైనా కూడా 56 మందికి ఒక 4,000 రూపాయలు అవుతాయి మరి వారానికి. అవును. ఓన్లీ వెజిటబుల్స్‌కే అవును. 4,000 రూపాయలు అవును. అవుతాయి. ఇంకా దానికి సో, మళ్ళా మసాలాలకు, మళ్ళగా అవి ఆయిల్సు సెపరేట్. అవును. గ్రాసరీస్ అనేది మళ్ళా సెపరేట్. అవును. వెజిటబుల్స్ వేరే. సో, అదర్ ఎక్స్‌పెన్సెస్ వేరే ఉంటది. ఆ! మళ్ళా రెంట్ వేరే ఉంటుంది. సో, ఎప్పుడైనా డాక్టర్ విజిట్ చేసి ఏదైనా ఇబ్బంది అయితే డాక్టర్ చార్జెస్ ఉంటుంది. ఆ! సో, డైపర్స్ కొనాల్సిందే. అవును. డైపర్స్ అనేది ఎవరు ఇగ అది ఇవ్వరు. ఇగ సో, అట్లా ప్రతిదీ కొనేదే ఉంటుంది. అందువల్ల కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది. హ్మ్. చాలా కష్టం. అంటే మీ ఇంట్లో అడగరా? మాకెప్పుడు పెడతావు? వాళ్ళకే పెడుతున్నామని మా పరిస్థితి అడుగుతారు. సో, మనం చేసేది సర్వీస్ వాళ్ళకు తెలుసు. నేనెంత ఆ! ఇబ్బందులు పడ్డాను అనేది. సో, వాళ్ళు మా మేనత్త కూతుర్నే పెళ్లి చేసుకున్నాను అచ్చచ్చా! కాబట్టి ఆ! ఆమెకు తెలుసు. ఆ! అందుకే బావ ఎంత వదిలిపెట్టట్లేదు. కష్టపడ్డాడు, అదే. ఏంది అనేది తెలుసు. అందుకనే వాళ్ళేం అడగరు. వేరే సో, వాళ్ళైతే ఈ ఎప్పుడైనా పాటికి విడాకులయిపోయేది. ఈ పాటికి రోజొక సమస్య, రోజొక ప్రాబ్లమ్స్ ఆ! ఉంటూనే ఉంటాయి. ఆ! సో, వాళ్ళకి తెలుసు, అర్థం చేసుకుంటారు. సో, ఏంటి అనేది నేను నా కాల్స్ కూడా నేను ఏదైనా పనిలో ఉన్నా మా వైఫ్ అటెండ్ చేస్తది. తను కూడా అచ్చా! ఓపికగా సమాధానం చెప్పి సో, మాట్లాడుతుంటది. హ్మ్. తను కూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌కొచ్చి అప్పుడప్పుడు మంచి చెడ్డ ఉన్నా కూడా చూసుకుంటది. వావ్! చూసుకొని వెళ్తుంటది. ఆమె అదృష్టవంతులు. సపోర్ట్ లేనిది మనము ఏం అసాధ్యం. అవును. చేయలేము. అవును. సో, వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. అది ఎప్పుడైనా అనిపించిందా నీకు? ఏందిరా ఈ నరకం ఏంటి? దీని నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. రోజుకొక్కసారన్నా అనిపిస్తుంటుంది. రోజుకొక్కసారన్నా ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే అబ్బా! ఉంటాయి. ఆ! జనరల్‌గా ఏందంటే ఇప్పుడు కొంతమంది ఏమవుతదంటే మన దగ్గరికొచ్చి జాయిన్ చేద్దామని చెప్తుంటారు. అవి చెప్పేవి వింటుంటే నిద్ర పట్టదు ఒక్కొక్కసారి. అంటే డిఫరెంట్ క్రిటికల్ సిట్యుయేషన్స్ చెప్తుంటారు. ఆ! కొడుకులు, బిడ్డలు ఉండి చూసుకోలేక వాళ్ళు పడే వేదనలు చెప్తుంటే నాకు చాలా అసలు అనిపిస్తది ఒక్కొక్కసారి. అబ్బా! అది ఏ ఇక మానవ జీవితం అబ్బా నేను పాపం. ఆ! ఇక చాలు ఇక ఆపండి. నేను చూసుకుంటా. సరే మీరు ఇన్ని రోజులు మీరు చేసింది అయిపోయింది వదిలేసేయండి. ఇక్కడ నేను చూసుకుంటానని చెప్పేసి ఆ భరోసా ఇచ్చి వాళ్ళని టేకప్ చేస్తా. వాళ్ళు నెల నెల ఏమన్నా పంపిస్తారా? 1000, 500 అట్లా కూడా నెలకు పంపరా? పంపించే వాళ్ళు ఎవరు ఎవ్వరు ఎవరు లేరు. ఉండరు. ఒకసారి జాయిన్ చేశారంటే ఇటువైపు వచ్చి కూడా కన్నెత్తి చూడరు. 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 జనరల్‌గా ఏందంటే వారానికి ఒకళ్ళిద్దరు చనిపోతూనే ఉంటారు. చనిపోయినప్పుడు మేము కాల్ చేసినా కూడా వాళ్ళు ఆలోచిస్తారే కానీ మేమొస్తున్నాము అనే మాట ఎవరు టక్కుని చెప్పరు. చనిపోయినా కూడా ఇన్ని రారు. సంవత్సరాలలో మేమొస్తున్నాము, వచ్చి మేము తీసుకెళ్తాము బాడీననే మాట కూడా వాళ్ళ నోటితో రాదు. చెప్తాము ఉండండి అని కాల్ కట్ చేసి మళ్ళీ 5, 10 నిమిషాల తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తే కానీ మళ్ళీ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. సో, అట్లాంటి సిచ్యువేషన్‌లో ఉన్నారు.
సో రీసెంట్గా అయితే నిన్న 3 days బ్యాక్ జరిగిన సంఘటన, ఇద్దరు ఒకటే రోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో చనిపోయారు. సో ఇద్దరు ఇట్లలో ఫోన్ చేసాము, దూరపు చుట్టాలకు ఫోన్ చేస్తే వాళ్ళు వస్తామండి మీరే చేయండి కార్యక్రమాలు అన్నారు. ఫస్ట్ మీరే చేయండి అని కార్యక్రమాలు అంటే సరే ఓకే అండి, మేము ఇన్ని రోజులు చూసుకున్నాము, ఆ కార్యక్రమాలు చేయకుండా ఏముండము, రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. అలా చేస్తామన్న తర్వాత ఒక 4-5 hours తర్వాత మళ్ళీ కాల్ చేసి లేదండి మేము తీసుకెళ్తామని, సరే ఓకే అండి అని. సో వచ్చిన తర్వాత కూడా అంబులెన్స్ డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే నేనే ఉల్టా డబ్బులు ఇచ్చి వాళ్ళకి పంపించా. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అంబులెన్స్ బాడీని తీసుకెళ్తానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే నేను ఇచ్చి పంపించా. నిదర్శనం 3 రోజుల కింద జరిగిన సంఘటన ఇది. అట్లా ఉన్నారు. చూసుకోవడం ఒక బాధ్యత, ప్లస్ వాళ్ళని చనిపోయిన తర్వాత కూడా చాలామందికి మనం నా చేతులతోటి కార్యక్రమాలు చేశాం. దాదాపు లెక్క పెట్టుంటే కొన్ని వందల మంది అయి ఉంటారు, కానీ మనం ఎప్పుడు లెక్క పెట్టాము. దానికి ఖర్చు పెట్టుకోవాల్సిందే. దానికి కంపల్సరీ శ్మశాన వాటికలో మినిమమ్ ఖర్చు అనేది 15,000-20,000 రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అనేది వెహికల్ ఫ్రీగా ఉంటుంది. దాతలు ఉంటారు ఎవరన్నా? దాతలు ఎవరు ఉంటారు, నేనే సింగిల్గా చేస్తాను. కానీ 3 months బ్యాక్ మాత్రం ఒక సంఘటన జరిగింది, అది నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన. మంత్ ఎండింగ్ నాకు బిజినెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. నేను మా కోఆర్డినేటర్ ప్రకాష్ ఉంటాడు, చెప్పా ప్రకాష్ ఏం చేద్దామంటే మరి నువ్వే చెప్పండి అన్న అని అంటే, మంత్ ఎండింగ్ డబ్బులు లేవు నా కాడ, ఎలా చేయాలంటే ప్రకాష్ దగ్గర ఉండి ఒక 4 వ్యక్తులకు ఫోన్ చేస్తాడు. నాగమోహన్ గారు అని ఒక వ్యక్తి, నాకు రెగ్యులర్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తాడు. నాగేశ్వరరావు గారు అని ఇంకో వ్యక్తి, ప్లస్ మల్కాజ్గిరి నుంచి ఇంకోసారి వస్తారు. సో వీళ్ళ నలుగురికి ఫోన్ చేస్తే వాళ్ళు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి తలా 2,000, 3,000, 5,000 అట్లా చేస్తే ఆ కార్యక్రమం అంతటితో అయిపోయింది. సో అప్పుడు జనరల్గా ఫస్ట్ టైం నేను అడగడం, నేను జనరల్గా ఎవరిని ఎప్పుడు డొనేషన్ ఏ రూపంలో ఎవరిని అడగను. ఫస్ట్ టైం నాకు బాధ కలిగిన సంఘటన, అరే మనము ఇంత సర్వీస్ చేస్తున్నాము, ఇంత చనిపోయిన తర్వాత కూడా మనము ఇంత ఇబ్బంది పడుతున్నాము అని చెప్పేసి ఒకసారి ఆలోచించి ఇక చేశాము. నేను కూడా ముందుకెళ్ళకుండా మా ప్రకాశే ఉన్నాడు, ప్రకాశే 4 ఫోన్ చేయగానే టక అమౌంట్ వేశారు. సో అది తీసుకునే కార్యక్రమాలు చేశాము. ఎన్జిఓ రిజిస్టర్ 2011 నుంచి రిజిస్టర్లోనే ఉంది. ఫండింగ్ అనేది ఏ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ సంస్థకి ఏమి ఇవ్వదు ఫండింగ్. అవన్నీ జనరల్గా బయట నుంచి రావాలి కదా, బయట నుంచి కూడా జనరల్గా 3 నెలల కన్నా సేవింగ్స్ ఉండాలిగా. సేవింగ్స్ అనేది ఉండాలి. ఇక ఇప్పుడు దాతల సపోర్ట్ తీసుకోవాలని ఆలోచనలోనే ఉన్నాము. జనరల్గా ఏంటంటే ఏ ఎన్జిఓకి ఏ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ చేయరు. మేము గత 15 సంవత్సరాల సర్వీస్లో మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చిపోయారు. జస్ట్ వచ్చి పలాని సంస్థ ఉంది ఇక్కడనా అని చెప్పేసి వెళ్ళిపోయారు. పర్మనెంట్ ఏదైనా చేద్దామని ఆలోచించారు. సో అంతేగాని మళ్ళీ ఇంతవరకు ఏమి వచ్చిపోలేదు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఎందుకంటే మా లోకల్లో లీడర్ తనే కాబట్టి ఏదైనా ఒక 300 గజాల ప్లేస్ ఇస్తే పర్మనెంట్ సొల్యూషన్ కోసం అనేది అడుగుదామని లెటర్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టాము. ఇందిరమ్మ గృహాల ప్లేస్లో ఒకటి ఇచ్చినా చాలు కదా. అట్లాంటివి 2 ప్లేస్లు ఇస్తే, గ్రౌండ్ ఫ్లోర్లో 2 ఇస్తే పర్మనెంట్గా అవుతుంది, ఇబ్బంది ఉంటుంది, రెంట్కు ప్రాబ్లం ఏముంటుంది. సో మెడిసిన్, గ్రాసరీస్ అంటే జనరల్గా దాతల సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలాగే ఎవరన్నా మీరు అన్నట్టుగా బర్త్డేలు ఎవరిదన్నా చేసుకుంటే గ్రాసరీస్ కానీ చేసుకోవచ్చు. ఒక 30 మంది వేసుకో అబ్బా, 30 బర్త్డేలు, ప్రతి నెల ఒక 30 బర్త్డేలను బుక్ చేసుకుంటే అసలు నువ్వు ఎవరిని ఒక సహాయం అడగక్కర్లా, అంతే కదా. కానీ లాస్ట్ సంఘటన మాత్రం నన్ను చాలా కదిలించింది అన్న. ఎందుకంటే మన మంత్ ఎండింగ్ డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఆ స్ట్రగుల్ టైంలో వీళ్ళు 4 ముందుకొచ్చి మనకు సపోర్ట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది. మేము ఒక్కసారి అడగంగానే ఏం ఆలోచించలే, శంకర్ అడిగాడు అని చెప్పేసి కూడా ఏం ఆలోచించకుండా టక్కన వేసేసి ఆ కార్యక్రమం ఆ రోజుతో అయిపోయింది. వచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళందరికీ ఫోన్లు చేసి థ్యాంక్ యూ అండి అని చెప్పేసి పోయి కలిసా ఇలా జరిగింది సార్, ఇలా సిచ్యువేషన్ బాగాలేకుండే అడిగాను, లేకపోతే అడిగేటోని కాదు అంటే, శంకర్ మేము ఎప్పుడు మీకు ముందు ఉంటాము అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. ఏమని మీకు ముందు ఉంటాము, మీరు అడగొచ్చు కదా, చెయ్యొచ్చా అంటారు. కానీ జనరల్గా ఏంటంటే ఆ మాటలు అనేది అక్కడికే పరిమితం ఉంటాయి. మా ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరికి వచ్చి అన్న మాటలు అక్కడికే పరిమితం ఉంటాయి. కొంతమంది ఏంటంటే కొంతమంది నెల
పంపిస్తే మాకు కూడా కొంచెం ఇవన్నీ ఒక రైస్ బ్యాగ్కో ప్లస్ గ్రాసరీస్కో దేనికో దానికి సపోర్ట్ అవుతుంది అని ఆలోచించారు. ఆ బర్త్డే రోజు మాత్రమే మేము గుర్తొస్తాం, మిగతా రోజులలో ఇక దాని తర్వాత ఇక కామని. కానీ కొంతమంది మాత్రం గుర్తుపెట్టుకొని తెచ్చి ఇస్తుంటారు. బర్త్డేలు నన్నే తిట్టినావు ఇప్పుడు, యాక్చువల్గా నన్నే తిట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక బర్త్డేలకు మాత్రమే డబ్బులు పంపిస్తాను. లేదు, అప్పుడు ఏంటంటే ప్రామిసులు చేస్తుంటారు, వాగ్దానాలు చేస్తుంటారు. సో మా బర్త్డే ఉంది కదా మేము ఫుడ్ పెడతామని చెప్పేసి కొంతమంది ప్రామిస్ చేస్తుంటారు. సో అప్పుడు ఆ రోజు వరకు చేస్తారు అంతేగాని తర్వాత గుర్తుండరు వాళ్ళు, అదే కదా, తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకోరు. సో అలా కాకుండా ఇప్పుడు మనం సంపాదించే దాంట్లో ₹1,00,000 మనం సంపాదిస్తే ఆ ₹1,00,000 కనీసం ఒక నెలకు ఒక ₹500 మనకు ఒక సేవింగ్ లాగానో ప్లస్ పలాని వాళ్ళకు అని పక్కకి వేస్తే అది ఏంటంటే పర్మనెంట్గా సో ఏదో ఒక యూజ్ అవుతుంది అంతే. సో వాళ్ళని అన్నట్టు కాదు. సర్లే నువ్వు నన్నే తిట్టావులే కానీ నేనే చేస్తా ఇక నుంచి. ఈ మధ్య గూగుల్ పేలో ఫోన్ పేలో ఆటో పే అని ఒక ఆప్షన్ వచ్చింది. అవునవును, ఇక అది పెట్టి నేనే చేస్తా. ఇక నాకు గుర్తుండట్లేదు, నీకు గుర్తుండట్లేదు కాబట్టి. అంటే సింగిల్గా అయ్యే వారికి ఆర్గనైజేషన్లో కొంచెం అన్ని మెయింటైన్ చేసుకోవాలి, ఒక్కడిని ఇబ్బంది అవుతుంది, అదొక్కటి ప్రాబ్లం అంతే. మిగతావి అంతే యాక్టివిటీస్ అనేది నడుస్తూనే ఉంటుంది. సీఎం గారికి చెప్పకపోయావా ఫోర్త్ సిటీలోనే ఎక్కడో ఇంత స్థలం ఇచ్చేవాడుగా? అదే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి కూడా అప్లై చేశాను. ఇప్పుడు ఒక లెటర్ పోయి సార్ అపాయింట్మెంట్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాము, ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్దామని ఆలోచించి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఖాళీ చేస్తే వేరే దగ్గర ఎవరు ఇవ్వరు, 100% ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఇంతమందికి ఇవ్వాలంటే కనీసం ఇప్పుడు మేము ఎంత లేదన్నా కూడా 5-6 బెడ్రూమ్లలో ఉంటున్నాం. 5-6 బెడ్రూమ్ల ఇల్లు అనేది ఒక దగ్గర కూడా లేదు. వనస్థలీపురంలో ఒకటి ఉంది, ఒక అపార్ట్మెంట్లో ఉండాలి. సో ఇప్పుడు తీసుకునేది ఇంకా కొంచెం ఒక 2-3 మంత్స్ టైం ఉంది కాబట్టి ఆ టైం వరకు అయినా కూడా దాతలు కొంచెం ముందుకొచ్చి తలా ఎంతో కొంత, ఇంత అనేది ఏం లేదు, ఎంతో కొంత సపోర్ట్ చేస్తే దాదాపు డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసినా కూడా మంచితనం లేకపోవచ్చు కానీ డబ్బులు లేకుండా మంచితనం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తలా ఒక 10 మంది వ్యక్తులు కలిస్తే ₹10 లక్షలు అవుతాయి. 10 లక్షలు ₹1,00,00,000 పర్మనెంట్ ఒక 1 monthలోనే నిర్మించవచ్చు. సూపర్. ఓన్లీ 10 మంది వ్యక్తులతోటే చేయొచ్చు. ఇంకో 5 మంది కలిస్తే బిల్డింగ్ ఏర్పడుతుంది. నన్ను అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క గజం కొన్నా చాలు, ఓన్లీ ఒక్క అడుగు గజానికి డబ్బులు ఇస్తే చాలు అంతే. ఒక్క అడుగు అని స్టార్ట్ చేసాము. ఒక్క అడుగు అనేది ఏంటంటే సో ఇప్పుడు మనం అన్నట్టుగా 10 లక్షలు 15 లక్షలు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేదు. సో మనం ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ 4-5 కలిసి ఒక హోటల్కి వెళ్తే మినిమం బిల్ ఎంత లేదన్నా కూడా ₹3,000, ₹4,000, ₹5,000 అవుతుంది. సో దానికి ఏంటంటే ఒక్క అడుగు అనేది కాన్సెప్ట్ పెట్టాము. ఒక్క అడుగు అనేది ₹3,500 పెట్టాము. సో ₹3,500 3,500 మంది కలిస్తే ఒక పర్మనెంట్ సొల్యూషన్ 300 మందికి చేయొచ్చు. మరి 300 మందికి ₹3,500 3,500 మందితో కలిస్తే చేయొచ్చు అది. సో ఒక్కలే చేయాలని ఏం లేదు, ఇట్లా చిన్న కాన్సెప్ట్ పెట్టాము. సో ఎవరైనా ముందుకొచ్చి ఇది చేస్తే వాళ్ళ నేమ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది. అది వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా పర్మనెంట్గా ఉండిపోద్ది. ఒక శాశ్వత నిర్మాణం అనేది ఉంటే సో ఎప్పటికీ ఎవరికి అవసరం ఎలా వస్తుందో ఎవరికి తెలియలేని స్థితిలో ఉన్నాము ప్రజెంట్. సో ఎవరు ఏ బిడ్డన్ అవుతున్నారు, ఎవరు సమస్యలు, కొడుకులు బిడ్డలు బాగా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఏంటి నా పరిస్థితి రేపు ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు. సో సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి. సో అందుకనే ఎవరైనా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి మనం ఒక్క అడుగు చాలు, ఒక అడుగు ముందుకేస్తే అది పర్మనెంట్ సొల్యూషన్గా దారి అవుతుంది అనేది పెట్టాము. అది స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 lakhs స్టార్ట్ అయింది. అది ఇట్లనే ముందుకు తీసుకెళ్దామని. ఎపిసోడ్తో నీ కరువు తీరిపోవాలి, ఖచ్చితంగా కొత్త బిల్డింగ్ వచ్చేయాలి. నిజంగా మన వాళ్ళు అద్భుతంగా స్పందిస్తారు. ఆ బిల్డింగ్ మిమ్మల్ని ఇన్విటేషన్ గెస్ట్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాం. నా చెయ్యి ఉంటుంది అందులో, ఒక గజంలో నాది కొంత ప్లేస్ ఉంటుంది గ్యారెంటీగా. నేను ఎట్లాగూ నీకు రెగ్యులర్ డోనర్నే కాబట్టి ఇంకా ఇక ముందు కూడా ఇంకా ఇంకొంచెం డోస్ పెంచుదాం, ఇంకా ఖచ్చితంగా చేద్దాం. సో ఫైనల్గా మన ప్రేక్షకులకు ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం? ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధాప్యం అనేది చాలా 100 కుటుంబాలలో మీరు అన్నట్టుగా 90% వరకు చాలా ప్రాబ్లం ఉంది. పెద్దవాళ్ళని చూసుకోకపోవడం, తిట్టడము, కొట్టడము, గొడవలు పడడం, ఇంట్లో నుంచి గెంటేయడము, టైంకు ఫుడ్ పెట్టక, కొంతమంది అయితే టైం ఫుడ్ పెట్టలేక మా కాడికి తీసుకొచ్చేటోళ్ళ పరిస్థితి చూస్తే ఎంత వీక్ అయిపోయి ఉంటారంటే అసలు
బుక్కడి అన్నం పెట్టాలన్నా పెట్టలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. సో అట్లాగనే కొన్ని పెద్ద పెద్ద హోటల్స్లలో ఫంక్షన్లు చేసి వేస్ట్ అయ్యే ఫుడ్ కూడా అట్లనే ఉన్నాయి. అంతే కదా. సో ఉన్న పరిస్థితులు ఏంటంటే పెద్దవాళ్ళది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి ఏదన్నా ఉంటే మాకు తెలియజేయండి, మేము చూసుకోవడానికి రెడీగానే ఉన్నాము. వృధాయిన సో మీ ఫుడ్ ఇంట్లో ఉంటే కూడా మీకు ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్తారా? ఈ మధ్యన పెద్దవాళ్ళకు తీసుకోవట్లేదు అన్న, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి తీసుకోవట్లేదు. ఎందుకంటే మెయిన్ ఫుడ్ మనమే మెయింటైన్ చేయాలి, మన డైలీ రెగ్యులర్ ఫుడ్ మెయింటైన్ చేయాలి. బయట ఫుడ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. ఓకే. మసాలా ఫుడ్ తినడం వల్ల ఎందుకంటే పెద్దవాళ్ళని ఎలా ఉంటుందంటే మసాలా ఎక్కువైనా కష్టమే, అవును. ఉప్పు ఎక్కువైనా కష్టమే, కారం ఎక్కువైనా కష్టమే. అవును. సో అట్లా అని మ్యాక్సిమం ఇక్కడ ఫుడ్డే యాక్సెప్ట్ చేస్తాం, మా దాంట్లోనే ప్రిపేర్ చేస్తాము. మీరు ఎంత ఇచ్చినా ఇంత అంతా అనేం లేదు. మీరు 1000 ఇస్తారా, 2000 ఇస్తారా, 5000 ఇస్తారా, 10,000 ఇస్తారా అనేది మీ చేతులు, మీ సెల్ఫ్ సాటిస్ఫై. అంతేగాని మేము ఇక్కడే ప్రిపేర్ చేస్తాం, మీరు వచ్చి వడ్డీయచ్చు. మీరు రాకపోతే మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అట్లా ప్రాపర్గా పంపిస్తాము, బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో దారుణమైన స్థితిలో ఉన్నాం మనం. వృద్ధుల్ని గౌరవించకపోవడము, తిట్టడము చాలా రకాలుగా చేస్తుంది. దయచేసి అట్లా ఎవరు చేయవాకండి. మీ ఇంట్లో మీ పిల్లలకు మీరు భారం అయితే మాకు తెలియజేయండి, మేము చూసుకుంటాము. సో అలాగే ఇప్పుడు ఏదైతే మేము పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తున్నామో, కొంతమంది ప్రముఖులు కానీ వ్యక్తులు కానీ ముందుకొచ్చి, కొన్ని కంపెనీ వాళ్ళు కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఇతర వాళ్ళు కానీ ఎవరైనా ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే ఇదేంటంటే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా నీకు హెల్ప్ చేయొచ్చు. సిఎస్ఆర్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ ఉంటుంది, దాని ద్వారా కూడా చేస్తే శాశ్వత బిల్డింగ్ కోసము రెగ్యులర్గా ఉంటుంది. వెహికల్ కొనియొచ్చు వాళ్ళకి, అంటే వృద్ధుల్ని హాస్పిటలైజ్ తీసుకెళ్ళడానికి చిన్న ఓమ్ని వ్యాన్ కూడా వాళ్ళకి కావాలి. దానికోసం కూడా ఎత్తుకుతున్నారు. చాలా రిక్వైర్మెంట్ ఉంది. రిక్వైర్మెంట్లో మెయిన్ ఏంటంటే మెయిన్ ల్యాండ్ కోసం అయితే ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ చూస్తున్నాము. సో అది ఉంటే ఇప్పుడు ఏంటంటే మా ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా నిద్ర లేకుండానే టెన్షన్గా బతుకుతున్నారు రోజు. ఇప్పుడు నేను పడే బాధ కూడా వాళ్ళు చూస్తున్నారు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ఓనర్ ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుంచి మాలో ఒక అలజడి మొదలైంది. సో మా సార్ ఎక్కడికి పోతున్నారో, ఏం చేస్తున్నారో, టైం తింటున్నాడో లేదో అని చెప్పేసి రోజు అదే టెన్షన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. సో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా సార్ ఏ పని మీద వెళ్తున్నారు, ఖాళీ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి మీరంతా అనేది నాకు తలుచుకుంటే నాకే టెన్షన్గా ఉంది నిజంగా. మేము రోజు ఒక 2-3 గంటలు తిరుగుతూనే ఉన్నాం, కానీ అంతమందికి ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేకపోతున్నారు. కొంచెం ఖాళీ ప్లేసు ఒక 300 గజాలు తీసుకొని దాంట్లో నార్మల్గా ఒక ఫ్లోర్ వేసుకొని ఒక మామూలుగా పెద్ద హాల్ లాగా కట్టి బాత్రూమ్స్ కిచెన్ కట్టేస్తే ఒక హాల్లోగా అంటే చాలా బెడ్స్ పడిపోతాయి. అట్లా 1-2 ఫ్లోర్లు వేస్తే తక్కువ ఖర్చులోనే ఎక్కువ మంది ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఇది ఖచ్చితంగా ఇది ఒక్క రోజుతోటి ఆగిపోయేది కాదు, ఇది అయిపోతుంది ఖచ్చితంగా. నీ కోరిక నెరవేరుతుంది శంకర్. సో ఫ్రెండ్స్ చూశారు కదా శంకర్ బాధ. అంటే మీకు విషయం చెప్పాలి, నేను నా 30 ఏళ్ళ జర్నలిజంలో ఈ యొక్క ఎన్జిఓల మీద చాలా స్టోరీలు రాశా. ఈనాడులో కానీ ఈటీవీలో కానీ చాలా చేశాను నేను. కానీ చాలా సంస్థలు ఏంటంటే ఫండ్స్ కోసము లేదంటే అప్పుడే పెడతారు, అప్పుడే తీసేస్తారు, సరిగ్గా సౌకర్యాలు ఉండవు. బయటికి అంతా చాలా షోపు టప్పు ఉంటుంది, లోపలంతా దుర్గంధం. అలా కాకుండా 15 ఏళ్ళుగా ఒక అసిధార వ్రతంలాగా, ఒక యజ్ఞంలాగా నిర్విరామంగా అదే కృతనిశ్చయం, అదే చిరునవ్వు, అట్లనే ఉంటాడు మనిషి. ఎక్కడ పొసిగింది లేదు. మొత్తం తన డబ్బులే పెట్టుకున్నాడు ఇన్ని రోజులు, చేతనైనంత వరకు చేశాడు. ఇంకొంత సాయం కావాలి. ఒక్కసారి వాళ్ళకి పర్మనెంట్ ప్లేస్ అంటూ ఏర్పడితే ఎంతలో వృద్ధులని ఆదుకున్న వాళ్ళు అవుతారు. మీరు ఇచ్చే చిన్న తృణమో ప్రణమో కానీ అది కొండంత అండ వృద్ధులకి. వృద్ధాప్యంలో మలి దశలో ఆల్రెడీ మానవత్వం చచ్చిపోయింది. సొంత తల్లిదండ్రులను రోడ్డు మీద అనాథల్లాగా వదిలేస్తున్న పరిస్థితి. సో మీలో మన మానవత్వం ఉన్న వాళ్ళు మనం అందరం ఒక్కసారి కొంత సహాయం చేస్తే, ఈ స్కానర్కి మీరు చేతనైనంత సాయం చేయండి. ఇంతే చేయాలని ఏం లేదు, చేయండి. ఖచ్చితంగా యూటిలైజ్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు మెచ్చుకున్నారు శంకర్ని. ఆ ఫోటోలన్నీ మీకు వీడియోలో నేను పెడతాను, చూడండి. సో మామూలు ఆర్గనైజేషన్ కాదు, మీరు ఖచ్చితంగా సహాయపడండి. ఇది నా తరఫున కూడా ఒక విజ్ఞప్తిగా తీసుకొని దయచేసి వృద్ధుల కోసం అండగా నిలబడండి. థ్యాంక్ యూ శంకర్. నేను చేస్తున్న సేవకి నీకు ఎన్ని సన్మానాలు చేసినా సత్కారాలు చేసినా తక్కువే. ఎందుకంటే వృద్ధులకి మరిదశలో నువ్వు చేస్తున్న సాయం మామూలుది కాదు. ఖచ్చితంగా దేవుడు నీకు అండగా ఉంటాడు. నీ లక్ష్యం నెరవేరుతుంది. 300 మందికి నువ్వు ఆశ్రయం ఇస్తావు అతి త్వరలో. ఓకేనా? ఆల్ ది బెస్ట్ శంకర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.